ఈ మధ్యలో రీసెంట్‌గా చూసినప్పుడు క్రికెటర్ హార్దిక్ పాండ్యా గాని, చహల్ గాని వాళ్ళ లైఫ్ విషయంలో కూడా ఇదే జరిగింది. మ్యారేజ్ విషయంలో. వాళ్ళు కలిసినంత వరకు బాగున్నారు. తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది. డివోర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ నుంచి భరణం అంటే ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. సో, అంటే అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భరణం కోసమే వాళ్ళు చట్టాలను మిస్‌యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి అంటే మీరేమంటారు? హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేసరికి నేను అనుకుంటుంది భరణం దగ్గర కాదు గొడవ అతనికి. ఓకే. కోర్ట్ నెగ్లిజెన్స్ అపాన్ హిమ్. అతను చాలా ఆహా! క్లియర్‌గా రాసాడది. ఓకే. కోర్టు నన్ను అవమానకరంగా మాట్లాడింది. డబ్బు యొక్క అవసరం నేను ఇస్తాను. అమౌంట్ ఇవ్వటానికి నాకేం ఇబ్బంది కాదు. హ్మ్. నేను ఇచ్చేవాడిని. కాకపోతే నన్ను ఇవ్వు నేను ఇవ్వలేనంత అడిగింది. ఓకే. నా మాట ఇనలేదు. హుహుహు. నా మాట చెల్లుబాటు కాలేదు. ఓకే. తను చెప్పిందది. ఓకే. ఫైనాలిటీ వరకు వెయిట్ చేయలేదు. హ్మ్. హార్దిక్ పాండ్యా ఏంటంటే ఫైనాలిటీ ఇది కోర్ట్ కాకపోతే అప్పీల్ కోర్ట్ ఉంటది. అప్పీల్ కాకపోతే దానిపైన ఇంకో అప్పీల్ కోర్ట్ ఉంటది. అంతేగాని నీకు కట్టలేని అమౌంట్ ఎప్పుడు కోర్ట్ కట్టమని చెప్తావు. 30% ఆఫ్ రేషియోను, 40% ఆఫ్ రేషియోను నువ్వు వాడుకోవచ్చు. నీకు ఓకే. జీతం వస్తుంది, రూ. 1,00,000 వస్తుంది. 30% యూ కెన్ యుటిలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి పెట్టుకోవాలి. హ్మ్. నీకు అవసరాలు ఉంటాయి, నువ్వు చెప్పుకోవాలి. ఇవన్నీ అవసరాలు చెప్పుకుంటే భరణం స్టేజెస్ అనేది తగ్గిస్తుంది. ఓకే. ఒకటి రవి, సార్. నాకు భార్య వద్దు హ్మ్. అన్నాడు అనుకోండి. భార్య వద్దు అన్నప్పుడు వద్దు బయటికి పంపించేస్తానంటే అమౌంట్ ఏదో కొంచెం ఇవ్వాలిగా. ఇవ్వాలి. ఓకే. నీ భార్య వద్దు డబ్బు ఇవ్వలేనన్నది కోర్టు న్యాయం చేయలేదుగా. ఓకే. హుహుహు. నాకు ఓకే. భార్య వద్దు. హ్మ్. సరే ఇంత ఇవ్వగలను, ఇంత ఇవ్వలేను. హ్మ్. అది సరే నువ్వు భార్య వద్దన్నావు. నువ్వు 10,00,000 కట్టమంటే నేను 10,00,000 కట్టలేనండి. నేను 5,00,000 కడతానంటే లేదు లేదు 10,00,000 కట్టమంటే నీకు నీ కేస్ సరిగ్గా ఎకనామికల్ స్ట్రేచర్ అనేది సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు అంటాను నేను. ఓకే. ఆ ప్రెజెంట్ చేసే విధంగా నీ కేస్ ఫైల్ అవ్వలేదు అంటాను. ఓకే. కరెక్ట్‌గా ఫైల్ అయితే, హ్మ్. కరెక్ట్‌గా చెప్పగలిగితే నేను ఇవ్వలేనండి. నేను ఇచ్చే పరిస్థితులు లేను. ఇది నా పరిస్థితి అంటే ఖచ్చితంగా కోర్ట్ చూస్తుంది. ఓకే.